Hello guys, welcome to Upasthapan YouTube channel. This is Muralidhar Jadi. అయితే మనకు రీసెంట్గా ఏప్రిల్ 11th 2025 నాడు మనకు పీజీసీఎల్కి సంబంధించిన డిప్లొమా ట్రైనీ ఎగ్జామ్ అనేది నిర్వహించారు. సో ఈ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్డ్ అనాలిసిస్ అంటే ఇనీషియల్గా మనం వెయిటేజ్ చెక్ చేస్తాం, మేజర్ టాపిక్స్, సబ్ టాపిక్స్, తర్వాత ఒక్కొక్క టాపిక్ని మనం ఇండివిజువల్గా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అయిదాం. మరి ఎంటర్ అయ్యే ముందు ఈ ఎగ్జామ్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారు, ఎన్ని సెక్షన్స్గా డివైడ్ చేస్తున్నారు, ఎన్ని సబ్ సెక్షన్స్గా డివైడ్ చేస్తున్నారు, వాటి గురించి డిస్కస్ చేద్దాం. పీజీసీఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ త్రూఅవుట్ ఇండియా పవర్ని సప్లై చేస్తుంది, పవర్ని పర్చేజ్ చేస్తుంది. సో సింపుల్గా ఈ గ్రిడ్కి మనం జనరల్గా ఇండియాలో ఉన్న పవర్ ప్లాంట్స్ అన్నిటినీ మనం అంటే ఎక్సెస్ పవర్ ప్లాంట్స్ బికాస్ ఆఫ్ MOU అండర్స్టాండింగ్ మనం ప్యారలల్ ఆపరేషన్లో కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ పీజీసీఎల్ డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్ అండ్ ఎగ్జామ్ వచ్చి 11th April 2025 డీటెయిల్డ్ ఎగ్జామ్ పేపర్ అనాలిసిస్ విత్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ పేపర్ అనేది 170 అంటే మొత్తం 170 మార్క్స్ అంటే 170 మార్క్స్కి ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. సో సెక్షన్ 1 టెక్నికల్ 120 MCQs వస్తాయి. టెక్నికల్ నుండి నాన్ టెక్నికల్ సెక్షన్ 2గా డివైడ్ చేసాం. ఇక్కడ 50 మార్క్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. అంటే సబ్ డివిజన్ మనం కనుక చూస్తే నాన్ టెక్నికల్లో ఇంగ్లీష్ వచ్చి 10 MCQs, రీజనింగ్ 15 MCQs, యాప్టిట్యూడ్ 15 MCQs, జనరల్ అవేర్నెస్ 10 MCQs ఇచ్చారు. సో చూడండి, ఇప్పుడు అరిథమెటిక్ రీజనింగ్లో కూడా చాలా టాపిక్స్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతారని నేను చెప్పడం లేదు. నాట్ ఓన్లీ నాన్ టెక్నికలే కాదు, టెక్నికల్లో కూడా సేమ్ సినారియో, సేమ్ ప్యాటర్న్ అనేది ఎవ్రీ ఇయర్ ఫాలో అవుతారు అనుకోవడం పొరపాటే. సో గతంలో మనం చూస్తే స్విచ్ గేర్ ప్రొటెక్షన్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ స్విచ్ గేర్ ప్రొటెక్షన్కి ఈసారి ఇంపార్టెన్స్ లేదు, ఒక్కో క్వశ్చన్ కూడా అపియర్ అవ్వలేదు. కాబట్టి ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో ఎగ్జామినర్ విల్ డిసైడ్. అంటే ఎగ్జామినర్ ఎలాంటి ప్రయారిటీస్ ఉంటాయో మనకు తెలీదు. కాబట్టి నాట్ ఓన్లీ దిస్ ఎగ్జామ్ డిప్లొమా ట్రైనీ కాదు, BHEL సూపర్వైజరీ ట్రైనీ కాదు, ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా సేమ్ సీనారియో, సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతారు అనుకోవడం పొరపాటు. కానీ మనం ఈ ఇయర్ ఏ విధంగా వచ్చింది అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయనేది మనం చూడాలి. సో సబ్జెక్ట్ స్ట్రెంత్ ఎంత, వైడ్ ఎంత, డెప్త్ ఏంటిది అనేది మనం చూడాలి. సో ఇది మన మెయిన్ ఇంటెన్షన్. సో ఇక్కడ DC సర్క్యూట్స్లో 6 MCQs ఇచ్చారండి. DC సర్క్యూట్స్లో గతంలో DC సర్క్యూట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ ఈసారి AC సర్క్యూట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో చూడండి, ఇక్కడ 17 MCQs. నేను ఈ మేజర్ టాపిక్ ఈ మూడింటిని కలిపేది నెట్వర్క్ థియరీ అని పిలుస్తాను. సో ఈ నెట్వర్క్ థియరీలో DC సర్క్యూట్స్, AC సర్క్యూట్స్ అండ్ 3-phase సిస్టమ్, ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోస్టాటిక్స్గా 3 పార్ట్స్గా నేను డివైడ్ చేశాను. సో DC సర్క్యూట్స్ నుండి అండ్ థియరమ్స్ కూడా నేను ఇందులోనే ఇంక్లూడ్ చేశాను. 6 MCQs, AC సర్క్యూట్స్ అండ్ 3-phase సిస్టమ్ నుండి 17 MCQs వచ్చాయి. ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోస్టాటిక్స్ నుండి 9 MCQs వచ్చాయి. ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిజం, ఎలక్ట్రోస్టాటిక్ 2 సబ్ టాపిక్స్ తీసుకోవాలి, కానీ ఎలక్ట్రోస్టాటిక్స్ నుండి ఒకే ఒక క్వశ్చన్ వచ్చింది కాబట్టి నేను దాన్ని ఇందులోనే మెర్జ్ చేశాను. అంటే మొత్తం ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? 32 క్వశ్చన్స్. 32 క్వశ్చన్స్ చాలా ఈజీగా వచ్చాయి. అండ్ దట్టు ఈ క్వశ్చన్స్ అనేటిది ఎక్సెప్ట్ థీరమ్స్ అన్ని క్వశ్చన్స్ ITI లెవెల్లో అడిగారు. సో డిప్లొమా లెవెల్ కాదండి, ITI లెవెల్లో అడిగారు. ఆ క్వశ్చన్స్ మనం చూద్దాం. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఎలక్ట్రానిక్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అంటే మనం EDCని బేసిక్ ఎలక్ట్రానిక్స్ అని పిలవచ్చు. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుండి ఒక్క క్వశ్చన్ కూడా లేదు. చూడండి, డిజిటల్ SCCL ఎగ్జామ్లో, ITI ఎగ్జామ్లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు, కానీ అదే అసిస్టెంట్ ఫోర్మెన్కి అసలు ప్రయారిటీస్ అనేటివి లేవు. సో మనకి ఇక్కడ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనే డిప్లొమా లెవెల్ అయినప్పటికీ ఇక్కడ 0 MCQ, ఇక్కడ ఎలాంటి MCQ లేదు, ఒక్క MCQ కూడా అపియర్ అవ్వలేదు. సో ఎలక్ట్రానిక్స్ నుండి మొత్తం క్వశ్చన్స్ ఎన్నండి? 9 MCQs అపియర్ అయ్యాయి. 9 MCQs అపియర్ అయ్యాయి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ మషిన్స్లో నేను మేజర్గా 5 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఒకటి ట్రాన్స్ఫార్మర్, సెకండ్ వన్ ఇండక్షన్ మెషిన్, థర్డ్ వన్ DC మెషిన్, నెక్స్ట్ 4th వన్ సింక్రోనస్ మెషిన్, 5th వన్ సింగిల్ ఫేజ్ మోటార్స్. ఈ మోటార్స్ని మనం ఫ్రాక్షనల్ మోటార్స్ అని కూడా పిలుస్తాము, లేదంటే స్పెషల్ టైప్ ఆఫ్ మోటార్స్ అని కూడా పిలుస్తాము. సో మనం ట్రాన్స్ఫార్మర్స్ చూస్తే చూడండి, ఓన్లీ 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఇండక్షన్ మెషిన్ 9 క్వశ్చన్స్ వచ్చాయి, DC మెషిన్స్ 5 క్వశ్చన్స్ వచ్చాయి, సింక్రోనస్ మెషిన్ ఒకటే క్వశ్చన్ వచ్చింది. సో మనం స్పెషల్ టైప్ ఆఫ్ మోటార్స్ చూస్తే 3 MCQs. పర్సంటేజ్ పరంగా చూస్తే సింగిల్ ఫేజ్ మోటార్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి, అంటే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది. చూడండి, సింగిల్ ఫేజ్ మోటార్స్ కానీ ఫ్రాక్షనల్ మోటార్స్ కానీ ఏరియా అనేది చాలా చిన్నది, అంటే కంటెంట్ అనేది చాలా తక్కువ ఈ 4 మెషిన్స్తో కంపేర్ చేసినప్పుడు. సో చిన్న టాపిక్, ఏ ఎగ్జామ్లో మనం చూసినా
ఏ ఎగ్జామ్లో వచ్చినా సింగిల్ ఫేజ్ మోటార్స్ నుండి అంటే ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేసే క్వశ్చన్స్ ఇక్కడ నుండి వస్తాయి. ఏ ఎగ్జామ్లో కూడా ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి. సో మొత్తం క్వశ్చన్స్ అనండి ఎలక్ట్రికల్ మెషిన్స్ నుండి 22 క్వశ్చన్స్, యాక్చువల్గా 25, 26 ఇస్తారు, కానీ దిస్ ఇయర్ 22 వచ్చాయి. నెక్స్ట్ వన్ పవర్ సిస్టమ్స్. పవర్ సిస్టమ్స్లో ఎక్కువ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చారు. ఇక్కడ 22 MCQs ఉన్నాయి చూడండి, 22 MCQs. మేబీ PGCL అని 22 ఇచ్చారేమో, పవర్ గ్రిడ్ కదా. సో జనరేటింగ్ స్టేషన్స్ అండ్ ఎకనామిక్స్ ఆఫ్ పవర్ జనరేషన్. చాలామంది PGCL అనగానే జనరేటింగ్ స్టేషన్స్కి, ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్కి, స్విచ్ గేర్ ప్రొటెక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అఫ్కోర్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈసారి స్విచ్ గేర్ ప్రొటెక్షన్ నుండి ఎలాంటి క్వశ్చన్ లేదు. చూడండి, జనరేటింగ్ స్టేషన్స్ అండ్ ఎకనామిక్స్ ఆఫ్ పవర్ జనరేషన్ నుండి 5 క్వశ్చన్స్ ఇచ్చారు, వెల్ బ్యాలెన్స్డ్. అదేవిధంగా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ 22 ఇచ్చారు. స్విచ్ గేర్ ప్రొటెక్షన్ నుండి ఎలాంటి క్వశ్చన్ లేదు. UEE, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ నుండి 10 MCQs ఇచ్చారు. కేర్ఫుల్, 10 MCQs, 10కి 10 MCQs, 8 క్వశ్చన్లు ప్రాక్టికల్గా అడిగారు. నెక్స్ట్ వన్ మెజర్మెంట్స్ నుండి 11 MCQs. పవర్ ఎలక్ట్రానిక్స్ నుండి 0. పవర్ ఎలక్ట్రానిక్స్ నుండి అసలు MCQ అపియర్ కాలేదు. అట్లీస్ట్ స్పెషల్ డివైస్ గురించి కూడా ఇక్కడ మాట్లాడలేదు. ఈవెన్ ఫస్ట్ లెసన్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్స్ స్పెషల్ డివైస్ గురించి కూడా మాట్లాడలేదు. సో కంట్రోల్ సిస్టమ్స్ చూడండి, ఇది అన్ని సిలబస్లో అంటే అన్ని ఎగ్జామ్స్కి వర్తించదు. చూడండి, PGCLలో మాత్రం కొన్ని ఏరియాస్ స్పెషల్గా తీసుకుంటారు. లైక్ UEEలో ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది. UEE మనం ఈ ఎగ్జామే కాదండి, PGCL ఎగ్జామ్ చూసుకున్నా కూడా UEE ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కంట్రోల్ సిస్టమ్స్ కూడా అడిషనల్గా ఉంటుంది. కంట్రోల్ సిస్టమ్ కూడా కొంచెం అడిషనల్గా, అంటే కంట్రోల్ సిస్టమ్ని కూడా అడిషనల్గా ఇస్తారు. కానీ కంట్రోల్ సిస్టమ్ ఏంటిది, ఫండమెంటల్సే ఇస్తారు, ఫస్ట్ లెసన్ ఇస్తారు. మనం ఇంజనీరింగ్లో కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ లెసన్లో పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఏంటిది, సో ఇందులో వచ్చే అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ పారాబోలా కావచ్చు, పారాబోలా ఫంక్షన్ కావచ్చు, యూనిట్ ఫంక్షన్ కావచ్చు, సో ర్యాంప్ ఫంక్షన్ కావచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కంట్రోల్ సిస్టమ్ నుండి మనకు అపియర్ అవుతాయి. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నాను అనాలిసిస్ అని అంటే ఫ్యూచర్ డేస్లో కంట్రోల్ అంటే PGCLకి ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం కంట్రోల్ సిస్టమ్ని టచ్ చేయాలి. కంట్రోల్ సిస్టమ్ కంప్లీట్గా టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ లెసన్ ఫండమెంటల్స్ ఆర్ బేసిక్స్ మనం టచ్ చేస్తే కనుక ఇక్కడ 9కి కనీసం ఒక 8 or 7 క్వశ్చన్స్ అయినా మనం టచ్ చేయొచ్చు, క్లియర్ చేయొచ్చు. చూడండి, అడిషనల్ సబ్జెక్ట్స్, ఎందుకంటే డిప్లొమాలో కంట్రోల్ సిస్టమ్ ఉండదు అని చాలామంది చదవరు. సో UEE కూడా ఫోకస్ తగ్గిస్తారు స్టూడెంట్స్, కాబట్టి ఈ రెండింటిని తీసుకెళ్ళాలి. ఎలక్ట్రోలైసిస్ అండ్ స్టోరేజ్ బ్యాటరీస్. యాక్చువల్గా మనకు డిప్లొమాలో బ్యాటరీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ ఇంజనీరింగ్లో బ్యాటరీస్కి ఇంపార్టెన్స్ ఉండదు. అంటే బ్యాటరీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో బ్యాటరీస్ తక్కువ, లీస్ట్ ప్రయారిటీ ఉంటుంది. కానీ డిప్లొమా ఎగ్జామ్స్కి బ్యాటరీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ మనకు PGCLలో బ్యాడ్ లక్ ఏంటంటే బ్యాటరీస్ నుండి క్వశ్చన్స్ అపియర్ అవ్వలేదు. సో ఇప్పుడు నేను ఆస్పిరెంట్స్కి చెప్పాలనుకున్నది ఏంది, ఒక ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రీవియస్ ఇయర్ స్ట్రాటజీలు తీసుకొని మనం ప్రిపేర్ అయితే ఫెయిల్ అవ్వచ్చు. సపోజ్ లాస్ట్ టైం బ్యాటరీస్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి, ఇప్పుడు బ్యాటరీస్ నుండి క్వశ్చన్ రాకపోయేసరికి నువ్వేమైతావు, డిసప్పాయింట్ అవుతావు. సో ఓన్లీ బ్యాటరీస్ ఎక్కువ ఫోకస్ ఇచ్చి మిగతా టాపిక్ చదవలేదనుకో, అక్కడ నుండి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి అనుకోండి, నువ్వు డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, సెలెక్షన్ క్లియర్ కూడా అవ్వకపోవచ్చు. కాబట్టి టైం తీసుకున్నా పర్లేదు. సో ప్రతి అంటే టాపిక్కి ఇంపార్టెన్స్ ఇస్తూ వైడ్ కవర్ చేసినా పర్లేదు, కానీ డెప్త్ చూడకపోయినా మనకేం కాదు, కానీ వైడ్ అనేది ఎక్కువగా కవర్ చేయాలి. ఎందుకనంటే ఎగ్జామ్స్లో అడుగుతున్న క్వశ్చన్స్ కూడా లెవెల్ అనేది ఎక్కువగా లేవు. సో రీసెంట్గా BHCL ఎగ్జామ్ జరిగింది, అందులో అడిగిన క్వశ్చన్స్ కూడా ఇంటెన్సిటీ అంత లేదు. సో ఇప్పుడు మనకి ఇక్కడ జరిగిన PGCL ఎగ్జామ్ అండ్ BHCL రెండు ఒకే రోజు జరిగాయి, డెప్త్ అనేది అంతేం లేదు రెండిట్లో కూడా. సో మనం ఎక్కువ వైడ్ కవర్ చేయాలి. సో దిస్ ఈజ్ ద అనాలిసిస్ రిగార్డింగ్ PGCL డిప్లొమా ట్రైనీ గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. ఇక్కడ ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. నేను ఇక్కడ 1 by 1 అంటే నెక్స్ట్ సెషన్స్లో ఒక్కొక్క టాపిక్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, మీరు కీ కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకు ఆన్లైన్ షీట్ అనేది ప్రొవైడ్ చేశారు, ఆబ్జెక్షన్ రైజ్ చేసుకునే వాళ్ళు కూడా రైజ్ చేసుకోవచ్చు. సో మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి డిప్లొమాకి సంబంధించిన, ITIకి సంబంధించిన రిక్రూట్మెంట్ డీటెయిల్స్ కావచ్చు, అంటే ఎగ్జామ్స్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, కోర్సు కావచ్చు మేము అందిస్తున్నాం. సో మరి ఎవరైతే ఆస్పిరెంట్స్ కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో మనకి ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉపస్థాపన ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది క్లిక్ చేయగానే మీరు ఆటోమేటిక్గా యాడ్ అవ్వచ్చు, జాయిన్ అవ్వచ్చు మా ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ వాట్సాప్ గ్రూప్లో. సో మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.